विश्वक्षेत्र विभीषण प्रभुविरु भक्तै सदा सेविता भयात्सो भगवान् पुराण पुरुष कुर्यात् सदा मंगलं लक्ष्मी नारायण ध्यान सावधान कल्याणं गमनीय कोमलकरैः आर्द्राक्षतारोपणं कन्यादान पुरस्सरं सुरगुरो विप्राशिषानुग्रहं बाह्वोः कङ्कणबन्धनं दशगुणं माङ्गल्यसूत्रान्वितं सीताराघवयोः विवाह समये कुर्यात् सदा मंगलम सिंहाचले मंदिरे वैकुंठे कनकाचले गिरिवरौ नारायणाख्याचले लोकालोक महाचले जनगरे पुण्याचले शास्त्रे भयात्सो भगवान् पुराण पुरुष कुर्यात् सदा मंगलम सावधाना मुहूर्ते सावधाना लग्ने सावधाना प्राणायाम प्रत्याहार ध्यान समाधिष्टांग योग निर्दानाम स्वस्ति पुण्याहवाचनं गुरार्पण तीर्थान् वेशान्ति हो वेरी दारुण यागो वकरणा सोद्वयोलंकारवेनाः श्रीवद्वेदोदादेव्यासः नक्षत्रलग्नहोरदे एकानां सद्वाभ्यां सत्पुंसां दशगानां शुभनक्षत्रमेकादशस्थानवदः भवन्तु अयं महोत्तस्य महोत्तो अस्तु वासपरिधापनादिकरोति जलाङ्गच्च प्रदत्त वासो भवा कृष्णेन अभिषस्ति भावा चिरन्तजीवा सरदस्वत्रा दैङ्गपुत्रानुसमयेष्व इत्यनेन मन्त्रेण कन्यायाः सूष्णिम् आगमनं कुर्यादु अधोत्तरीयं या अकुन्दनमयं या आतन्नदयास्ता देवी सन्तोरविदोतं धाता स्वादेवी निर्ममयिष्मा तनेन मन्त्रेण कन्यायाः उत्तर्यवासः परिधापयेतु इति मन्त्रद्वयं वरो भूयात् कन्यापिता Go, Prasthana,
వెల్కమ్ బ్యాక్ టు సురేఖ బెడిదే ఛానల్. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో చూశారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. ఈ కళ్యాణము వచ్చేసి లక్దారం అనే గ్రామంలో జరిగింది. లక్దారం ఎక్కడ అంటే మనకు సంగారెడ్డి డిస్టిక్ దగ్గర పటాన్చెరు నుంచి సంగారెడ్డికి వెళ్ళే దారి మధ్యలో రైట్ సైడ్లో వెళ్తే మనకి లక్దారం అనే గ్రామం వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. సో ఈ ఊర్లో మనకి ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది. ఆ జాతరకి 3 రోజుల ముందు మనకు ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనేది చేస్తారు. మీరు కళ్యాణం అంతా చూశారు. సాధ్యమైనంత వరకు నేనైతే వీడియో క్లిప్పింగ్స్ అన్నీ పెట్టాను. సో కళ్యాణం చాలా గ్రాండ్గా జరుగుతుంది, అంగరంగ వైభవంగా జరుగుతుంది.
చాలామంది జంటలు ఈ కళ్యాణంలో పాల్గొంటారు. సో ఊర్లో నుంచి చదువు నిమిత్తం వెళ్ళిన వారు, ఇంకా అమ్మాయిలైతే పెళ్లి చేసుకొని వెళ్ళిన వారు, ఇంకా ఏమంటారు ఉద్యోగరీత్యా వేరే ప్రదేశాలకు వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఈ జాతర సమయంలో మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరికి ఇలా మంచిగా చక్కగా వచ్చేస్తారు. వచ్చేసి ఈ 4-5 రోజులు ఈ కళ్యాణము, తర్వాత రథము, తర్వాత జాతర, సో ఆ తర్వాత ఇట్లా అన్నీ 4-5 రోజులు కంటిన్యూగా జరుగుతాయి. వాటన్నిటిలో వీళ్ళందరూ చక్కగా పార్టిసిపేట్ చేస్తారు. సో చాలామంది జంటలు అయితే మళ్ళీ ఈ కళ్యాణంలో అయితే ఉన్నారు. సో కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది. మీరు చూశారు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం. సో ఈ కళ్యాణం చాలామందికి చూసి చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేనైతే ఈ సంవత్సరం వెళ్ళలేకపోయాను. మేము చిన్నప్పుడు బాగా వెళ్ళేవాళ్ళము, అమ్మతో కలిసి వెళ్ళేవాళ్ళము. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కాబట్టి అమ్మతో కలిసి వెళ్తూ ఉండేవాళ్ళం. అప్పుడు ఇంత బాగా జరిగేది కాదు, ఈ కళ్యాణం కూడా జరిగేది కాదు. రథము ఇంకా అవి అన్నీ ఉండేవి, ఇంకా జాతర బాగా ఉండేది. సో గుడి బాగా డెకరేట్ చేసేవాళ్ళు. మేము గుడికి వెళ్ళి తర్వాత సాయంత్రం రథం అవన్నీ చూసుకొని జాతరలో అన్నీ కొనుక్కోవడానికి బాగా ఇంట్రెస్ట్ ఉంచేవాళ్ళం. అవి ఎక్కడా దొరికేవి కావు, అలాంటివన్నీ కొత్త కొత్త వస్తువులన్నీ అక్కడ జాతరలో ఉండేవి. ప్రతి సంవత్సరం అవే ఉండేవి. మేము అవన్నీ తెచ్చుకొని చక్కగా ఆడుకునే వాళ్ళం. ఇలా స్ప్రింగ్ ఉంటుంది, గుర్తుందా మీకు? ఆ స్ప్రింగ్ని ఇలా మధ్యలోకి ఇట్లా వేసేవి. ఇంకా 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 చాలా చాలా మంచి మంచివి దొరికేవన్నమాట. దానికోసం అయితే మేము కూడా వెళ్ళేవాళ్ళం. సో ఒక్కరోజు ఉండి వచ్చేసేవాళ్ళము. సో ఇప్పుడు ఈ సంవత్సరం నేను వెళ్దామని చాలా ట్రై చేశాను, కానీ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో వెళ్ళడానికైతే కుదరలేదు. సో జాతర తర్వాత చూసింది మీరు రథం అనమాట. నెక్స్ట్ డే ఆ రథము అలా తీస్తారు. సో రథం తీసిన తర్వాత చాలామంది వాళ్ళందరూ కలిసి హ్యాపీగా జాతరనైతే ఆ రకంగా డాన్సులతో ఆటపాటలతో చక్కగా ఎంజాయ్ చేస్తారు. సో దాని తర్వాత ఇది ఇప్పుడు మీరు చూస్తున్నదైతే అయ్యప్ప స్వామి పూజ. సో అయ్యప్ప స్వాములు మనకు తెలుసు కదా, చాలా నిష్టగా ఉంటారు, చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు. సో వాళ్ళు చెప్పులు కూడా వేసుకోరు. సో ఇక్కడ అయ్యప్ప స్వామి పూజ ఎలా జరుగుతుంది అంటే, మా గ్రామంలో అయ్యప్ప స్వామి వాళ్ళందరూ కలిసి ఒకరోజు ఊరేగింపు ఇలా తీసుకొని వెళ్తారు. అదే ఆ జాతర సమయంలోనే తీస్తారనమాట. సో ఈ రకంగా వాళ్ళు అయ్యప్ప స్వాములందరూ ఈ రకంగా ఊరంతా ఇలా ఈ రకంగా ఊరేగింపుతో వెళ్తూ ఉంటారు. సో దీంట్లో మా ఊరు కూడా కనపడుతుంది మీకు. సో అందుకని నేను ఇదంతా వీడియో అయితే దీంట్లో యాడ్ చేయడం జరిగింది. సో చాలామందికి మెమరీస్ ఉంటాయి కదా, చిన్నప్పుడు మనం చక్కగా ఎంజాయ్ చేసిన అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడం కానీ, అవన్నీ మెమరీస్ తలుచుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎంత ట్రై చేసినా మళ్ళీ మనం వెళ్ళి అంత ఎంజాయ్ అయితే చేయలేకపోతాము. సో అప్పుడు డేసే వేరు, ఆ మెమరీసే వేరు, ఆ ఎంజాయ్మెంటే వేరు. సో అదే అంతలా కాకపోయినా మళ్ళీ వీలున్నప్పుడు ఎప్పుడైనా మళ్ళీ మనం వెళ్ళి ఆ రకంగానే ఎంజాయ్ అయితే చేయాలి. నేనైతే తప్పకుండా నెక్స్ట్ టైం మా ఊరికి లక్డారంకి వెళ్తాను. మీ అందరి కోసం మా పొలాలు అండ్ ఇంకా మా మేనమామ వాళ్ళ పిల్లలు ఉన్నారు అక్కడ, మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరి ఇల్లులు చూపిస్తాను, మా ఊరంతా చూపిస్తాను, మా పొలాలన్నీ చూపిస్తాను. సో తొందరలోనే నేను మా ఊరంతా మీకు మంచి మంచి వీడియోస్ అయితే తీసి పెడతాను. సో ఇది వచ్చేసి మా జాతర. ఈ జాతర జరిగి కూడా 1 మంత్ అయిపోయింది. సో నాకు ఈ వీడియో ఎడిటింగ్ చేసి పెట్టడానికైతే ఇన్ని రోజులు పట్టింది. సో ఇక నుంచి అయితే ఇంత డిలే అవ్వదు. నెక్స్ట్ అయితే కమ్మింగ్ మండే నుంచి వీడియోస్ చకచకా వచ్చేస్తాయి, చూసేసేయండి. సో మీ అందరికీ ఈ రకంగానే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం మంచి మంచి వీడియోస్ని తీసుకొని వచ్చేస్తూ ఉంటాను. ఈ వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియోలో ఏం నచ్చింది అనేది కూడా కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో అంతా చూసిన తర్వాత కింద లైక్ అనే సింబల్ ఉంటుంది, లైక్ చేయడం కూడా అసలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక చిన్న కామెంట్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అందుకనే మీరు మంచి మంచి కామెంట్స్తో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని, నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు చక్కగా చూస్తారని, షేర్ చేస్తారని, సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. సో నేను చెప్పాను కదా నా వీడియోస్ ఎందుకు డిలే అవుతున్నాయి అన్న రీజను నేను లాస్ట్ సాటర్డే లైవ్ చేసి చెప్పాను.
సో అదే రీజన్ అయితే ఇప్పుడు ఉంది కాబట్టి ఇంకా నా వీడియోస్ అయితే మెల్లిమెల్లిగా వస్తాయి. దాని తర్వాత కంటిన్యూ వీడియోస్ అయితే మన ఛానల్లో వచ్చేస్తాయి. మీరు వీడియోస్ అన్ని చక్కగా చూడండి, మీ సపోర్ట్ని ఈ రకంగా అందించండి. సో చాలామందికి ఈ కళ్యాణం చూసే భాగ్యం దక్కలేదు అని ఫీల్ అవుతుంటారు కదా, వారందరి కోసం ఈ కళ్యాణంకి సంబంధించింది, మా ఊరి జాతరకు సంబంధించిన అండ్ రథము లాగే విషయాలు కానీ, అండ్ మా ఊర్లో అయ్యప్ప స్వామి పూజ ఎలా జరుగుతుంది, వాళ్ళు ఏ రకంగా ఊరేగింపు చేస్తారు, ఇవన్నిటికి సంబంధించిన విషయాలతో ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది. ఇంకా ఈ అయ్యప్ప స్వామి పూజ యొక్క ఒరిజినల్ సాంగ్స్ ఎందుకు పెట్టలేదంటే, మీకు తెలుసు కదా మనకి కమ్యూనిటీ స్ట్రైక్స్ అనేవి పడుతూ ఉంటాయి. దానివల్ల అయితే అక్కడ వాళ్ళు పెట్టిన ఒరిజినల్ సాంగ్స్ అయితే మ్యూట్ చేయడం జరిగింది. సో ఇది మా ఊరి జాతర. మా ఊరి జాతర మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ కింద ఒక కామెంట్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మనం మళ్ళీ కలుసుకుందాము. సో చక్కటి వీడియోస్ ముందు చాలా వచ్చేస్తాయి. చూస్తూనే ఉండండి సురేఖ బెడిదే ఛానల్. ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు టాటా, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.